హే హాయ్ గైస్, వెల్కమ్ టు Tutori Ramu టెక్ అఫీషియల్. ఈరోజు మీకు ట్రెండింగ్లో ఉన్న వాయిస్ యాటిట్యూడ్ వీడియో ఎడిటింగ్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు అలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. ఈ వీడియోకి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్ కానీ, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ కానీ, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ కానీ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి సింపుల్గా ఇంపోర్ట్ అనేది చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ముందైతే మీరు ఇలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే మీకు అలైట్ మోషన్ యాప్ అనేది కావాలి. అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకున్నాక ప్రీసెట్స్ ఇంపోర్ట్ అనేది చేసుకోండి. ముందైతే చూడండి ఫ్రెండ్స్, అలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. దీనికంటే ముందు నేను ఎడిట్ చేసిన 3 సెకండ్స్ డెమో అనేది మీకు చూపిస్తాను. ఆ తర్వాత ఏ విధంగా ఫొటోస్ యాడ్ చేసుకొని క్రియేట్ చేయాలనేది మీకు తర్వాత చెప్తాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఒక్కసారి డెమో చూడండి. వాసనే పదానికి ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ అనేది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బీట్ మార్క్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మధ్యలో మీకు ఇక్కడ లిరిక్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్గా లిరిక్స్ వచ్చేసి 4 seconds 42 millisecond వరకు ఈ లిరిక్స్ అనేటివి ఉంటాయి. ఈ లిరిక్స్కి లిరిక్ ఎఫెక్ట్ అనేది కూడా మీకు సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్లో యాడ్ చేశాను. చూడండి, ఎగ్జాక్ట్గా 4.40 millisecond దగ్గరకు వచ్చేసి మనం ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళేసి ఇలా ఫోటో మీద టచ్ చేసి 3 dots మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి ఎక్కడైతే నెక్స్ట్ బీట్ మార్క్ ఉంటుందో అక్కడికి వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి 3 dots మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా బీట్ మార్క్ ఎండ్ వరకు కూడా మీరు మీకు నచ్చిన ఫొటోస్తో ఇలా యాడ్ అనేది చేసుకోండి. నేనైతే అన్ని ఫొటోస్ యాడ్ చేశాక మీకు వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా అన్ని ఫొటోస్ యాడ్ చేశాక మనం ఒకసారి బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 2 ఇమేజెస్ ఇచ్చాను. 2 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేశాను. దాంతోపాటు ఇక్కడ మీకు లిరికల్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేశాను. ముందైతే చూడండి ఫ్రెండ్స్, లిరిక్స్ మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేశాక బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ ఉంటుంది కదా, అందు దగ్గరలోకి వచ్చేసి చూడండి, ఇక్కడ ఈ లిరిక్ మీద ఇలా ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 dots మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ లిరిక్ మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3 dots మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చూసారు కదా, ఎక్కడ వరకు అయితే లిరిక్స్ ఉంటాయో వాటన్నిటికీ ఈ విధంగా పేస్ట్ అనేది చేసేయండి. ఓకే, చూసారు కదా, మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి ఫోటో ఎఫెక్ట్ అనేది యాడ్ చేద్దాం. మళ్ళీ సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇప్పుడు చూడండి, ఫస్ట్ 2 ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ 2 ఫోటోల్లో ఫస్ట్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి కాపీ లేయర్ మీద క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ ఉంటుంది కదా, అందులోకి వచ్చేసి ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు చిన్న ఫొటోస్ ఉన్నాయి కదా, మధ్యలో ఈ చిన్న ఫొటోస్కి ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం యాడ్ చేయాలన్నమాట. చూడండి, యాడ్ చేయాలంటే ఈ విధంగా ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఇక్కడ చూడండి పెట్టుకోండి, ఇక్కడ లాస్ట్లో పేస్ట్ స్టైల్ అని ఉంది కదా, దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కలర్ ఆప్షన్ మీద ఆఫ్ చేసేసి పేస్ట్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఆటోమేటిక్గా మనకి ఈ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా యాడ్ అనేది అవుతుంది. ఫోటో కనుక ఇలా అడ్జస్ట్మెంట్ కాకపోతే కొంచెం ఇలా కిందికి ఇలా జరిపేసుకోండి. ఓకే, ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ ఎఫెక్ట్ అనేది. మళ్ళీ చూడండి, నెక్స్ట్ ఫోటో మీద ఈ విధంగా ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు ఫొటోస్ అనేది కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే 2 చిన్న ఫొటోస్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఫస్ట్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఈ లేయర్ మీద ఈ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది మీకు. కొన్ని ఫొటోస్ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ కాకపోతే చెప్పిన విధంగా చేయండి. చూడండి, ఫోటో మీద ట్యాప్ చేయండి, ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసి ఇలా ఫోటోని అనేది మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఎక్కడైతే 2 చిన్న ఫొటోస్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మీరు యాడ్ అనేది చేయండి. చూడండి, ఈ విధంగా మనం ఫస్ట్ ఎఫెక్ట్ అనేది యాడ్ అనేది చేసామన్నమాట. ఎక్కడైతే చిన్న ఫొటోస్ ఉంటాయో వాటన్నిటికి కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసాం కదా. యాడ్ చేశాక ఇప్పుడు బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి సెకండ్ ఎఫెక్ట్ అనమాట. చూడండి, ఈ ఫోటో మీద ఈ విధంగా ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 dots మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ అనేది చేశాక బ్యాక్ వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ ఉంటుంది కదా, అందులోకి వచ్చేసి చూడండి, ఇప్పుడు ఎక్కడైతే మనం వదిలేసామో
చూడండి ఆ ఫోటో మీద ఈ విధంగా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది సెకండ్ ఎఫెక్ట్ అనేది. చూడండి ఎక్కడైతే వదిలేసామో ఆ ఫొటోస్ అన్నిటికీ కూడా ఈ విధంగా పేస్ట్ అనేది చేసేయండి. చూడండి ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా ఎన్నైతే వదిలేసామో వాటి ఫొటోస్ అన్నిటికీ కూడా ఈ విధంగా పేస్ట్ అనేది చేసేయండి. చూశారు కదా, ఇప్పుడు మనం ఫొటోస్ సేక్ ఎఫెక్ట్ అన్నిటికి కూడా మనం పేస్ట్ అనేది చేసాం. నెక్స్ట్ లిరిక్ ఎఫెక్ట్ కూడా ఇక్కడ ఇచ్చేసాం. సింపుల్గా ఇప్పుడు చూడండి ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి మళ్ళీ ఏం చేద్దామంటే బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసి మీకు డిస్క్రిప్షన్లో HDCCR ఎఫెక్ట్ కూడా మీకు యాడ్ అనేది చేస్తాను. చూడండి సపరేట్గా ఇస్తాను లేదా ఎఫెక్ట్లో అన్న యాడ్ అనేది చెప్పిస్తాను. మనం HDCCR ఎఫెక్ట్ అనేది యాడ్ చేసి చూపిస్తాను. చూడండి మీకు HDCCR ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలని చెప్తాను. చూడండి ఇక్కడ చూడండి మీకు రౌండ్ యాంగిల్ అని ఉంది కదా, ఈ HDCCR ఎఫెక్ట్ ఉంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఐకాన్ సింబల్స్ ఇలా ఉంది కదా, దీని మీద ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు టిక్ మార్క్ అనేది వస్తుంది. ఇటన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి కాపీ ఫైల్ లేయర్స్ మీద క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చేసి ఎక్కడైతే నా లోగో ఉంటుందో నా లోగోని వదిలేసి చూడండి ఇక్కడ 15 మిల్లీ సెకండ్ల దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి పేస్ట్ ఫైల్ లేయర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది, HDCCR ఎఫెక్ట్ అనేది. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్స్ ఉన్నాయి కదా బీట్ మార్క్ అంటే, వాటన్నిటిని మనం కట్ చేద్దాం. కట్ చేయాలంటే మళ్ళీ సేమ్ యాజ్ ఈజ్గా ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్న టిక్ మార్క్ వస్తుంది. వచ్చాక ఇక్కడ చూడండి కటింగ్ సింబల్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి కట్ అనేది అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎఫెక్ట్లన్నీ యాడ్ చేసాం, HDCCR ఎఫెక్ట్ కూడా యాడ్ చేసాం. ఇప్పుడు ఈ వీడియో కనుక మనకి గ్యాలరీలో సేవ్ కావాలంటే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియో రెజల్యూషన్ వచ్చేసి 1080లో పెట్టుకోండి, ఫ్రేమ్ రేట్ వచ్చేసి 60 కానీ 30లో కానీ పెట్టుకోండి. మీకు క్వాలిటీ కావాలంటే ఇంకా దీంట్లో అల్ట్రా కూడా ఉంటుంది. చూడండి 4K లేయర్స్ ఉంటుంది, 720 మీ ఇష్టం అనమాట. అది అందులో పెట్టుకొని సింపుల్గా మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.